హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ఎన్నో కష్టాల కడలిని దాటుకొని దాదాసాహెబ్ పాల్కే అవార్డు వరకు వెళ్ళింది. ఎవరనుకుంటున్నారా? ఆమె గురించి తెలుసుకోవాలనుందా? అయితే మగువా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోలు మీ దాకా రావాలనుకుంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తన కళని నిజం చేసుకోవడానికి ఓపిక్గా 15 ఏళ్లు ఎదురు చూసింది. అంతవరకు వైఫల్యాలనే ముద్దాడింది, సవాళ్లనే సాహసాలనే జీవితం అనుకుంది. తాజాగా దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది సుమాదేవి. సుమాదేవి ఫెయిల్యూర్ కథ ఇది. ఎంతో మంది అగ్రతారలకు డూప్ గా పనిచేసిన ఓ అమ్మాయి ఉత్తమ కథానాయిక ఎలా అయింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. వెండి తెరపై వెలిగిపోవాలన్నదే ఆమె కళ. ఆమె కంటే ఎక్కువగా వాళ్ళ అమ్మకే ఆమెను కథానాయికగా చూడాలని ఉండేది. వాళ్ళది కేరళలోని త్రిశూర్. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. దానికోసమే కలరీపట్టు నేర్చుకుంది. నటించాలని ఉన్నా అవకాశం ఇవ్వమని ఎవరిని అడగాలో తెలీదు. సినిమాల్లో స్టంట్లు చేసే శశి మాస్టర్ వాళ్ళ బంధువు. ఆయన్ని అడిగితే సెట్స్ కు తీసుకువెళ్లి తెలిసిన వారిని పరిచయం చేశారు. నువ్వు రంగు తక్కువ అని, కష్టమని ఆమె మొహం మీదే చెప్పేశారు. ఎలాగో కలరీ వచ్చు కాబట్టి శశి మాస్టర్ తో కలిసి పనిచేస్తే ఎవరో ఒకరు అవకాశం ఇవ్వకపోతారా అనే ఆశతో బాడీ డబ్లింగ్ వృత్తిలో ఆమె కెరియర్ మొదలుపెట్టింది. ఆమె మొదటి సినిమాలో నటి భావనకి డూప్ గా చేసింది. హీరోలతో కలిసి సైకిల్ పై వెళుతున్న కథానాయిక. పడిపోయే సీన్ అది. తలకి బాగా గాయమైంది. వల్లంతా రక్తం, చేతులు కొట్టుకుపోయాయి, కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. అయినా ఆమె మొదటి సినిమా కాబట్టి ఎంతో సంతోషపడింది. ఆ తర్వాత బాడీ డబ్లింగ్ కోసం డూప్ గా అవకాశాలు వచ్చాయే కానీ హీరోయిన్ గా ఒక్క అవకాశం కూడా రాలేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు అవకాశం వస్తుందనుకుంది. చెట్ల మీద నుంచి దూకాలి, పెద్ద పెద్ద భవంతులపై నుంచి పరిగెత్తాలి, నీళ్లలో పడిపోవాలి. ఇలా ఒక్కసారి కాదు, టేక్ ఓకే అయ్యేంత వరకు 10-15 సార్లైనా చేయాలి. కథానాయిక శ్రీజ కోసం ఒడియన్ అనే మలయాళ చిత్రంలో నీటిలో దూకే సీన్ అది. 10 సార్లు నీటిలో దూకింది. ఊపిరి బిగించి దూకి నీటి అడుగున ఉండాలి. ఒక షాట్ ఊపిరి అందనంత పనైంది. రక్షణగా బెల్ట్లు, తీగలు, తాళ్లు ఎన్నున్నా ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. కాళ్ళు చేతులు విరుగుతూనే ఉంటాయి. అవన్నీ మర్చిపోయి మళ్ళీ టేక్ కి సిద్ధం అవ్వాలి. మమతా మోహన్ దాస్ కి డూప్ గా చేసింది ఒకసారి. అయితే ఆమె ఉన్న బోటు తిరగబడే షాట్ అది. తన స్థానంలో ఆమె ఉంది. ఆమె పాదానికి పెద్ద గాయమైంది. నడవలేకపోయింది. మమత చాలా కంగారు పడింది. ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు. అప్పుడొచ్చాయి ఆమె కళ్ళల్లో నీళ్లు. ఇన్నాళ్ళు ఆమె శరీరంతోనే పని కానీ ఆమెతో కాదు అనుకుంది. కారణం ఎన్నో సినిమాల్లో కథానాయకుల కన్నా ఎక్కువ కష్టపడింది. కనీసం వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పేవారు కాదు. అందుకే ఆ కన్నీళ్లు. భావన, కీర్తి సురేష్, అర్చన, తమన్నా, కమల్ని ముఖర్జీ వంటి ఎందరికో బాడీ డబ్లింగ్ చేసింది. ఇప్పటికీ కలరీ పట్టు సాధన చేస్తూనే ఉంటుంది. ధ్యానం ఆమె దినచర్యలో భాగం. ఇవే ఆమెను నిత్యం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచుతాయి. అయితే తమన్నా నటించిన బాంద్రా చిత్రం కోసం డూప్ గా నటించడానికి ముంబై నుంచి ఒకరిని తీసుకొచ్చారు. అయినా ఆమె ఆ షాట్ ప్రమాదం అని వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఆ సమయంలో డైరెక్టర్ ఆమెకు కబురు పంపారు. 2 టేక్స్ లో పూర్తి చేసింది. కానీ బాగా దెబ్బలు తగిలాయి. మొదటిసారి ఆ వృత్తి గురించి భయపడింది. ఇక హీరోయిన్ కళ అంటారా? 2018లో ఒక లఘు చిత్రంలో అవకాశం వచ్చింది. దాంతో కొన్ని సినిమాల్లో చిత్ర పాత్రల్లో నటించగలిగింది. కానీ దర్శకుడు ప్రజెషన్ నుంచి పిలుపొస్తుందని అనుకోలేదు. ఆ సినిమాలో ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్, ఒక దీవిలో ఒంటరిగా జీవించే షీలా అనే మహిళ పాత్ర ఆమెది. ఆమె చేయగలదా అనుకుంది. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చేసింది. ఈ సినిమాని అవార్డు కోసం పంపిస్తున్నా అని ప్రజెసేన్ అన్నప్పుడు సినిమాటోగ్రఫీకి వస్తుందేమో అనుకుంది. కానీ ఢిల్లీలో జరిగిన 13వ దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కథానాయిక అవుతారని అనుకోలేదు. ఆ కళని కన్న అమ్మ ఇప్పుడు లేదు. ఉంటే బాగుండేది. 15 ఏళ్లైన లక్ష్యం నెరవేరిందని చెప్పి తనివి తీరా ఏడ్చింది. హాయ్, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.